ఇదైతే మనుగురు ఖమ్మం టు మనుగురు బస్సు నడుపుతాడండి మా తమ్ముడు. అతన్ని నెట్టకపోతున్నాడు చూడండి, అతనైతే మా తమ్ముడు అండి. అక్కడ అది గోపాలపురం స్టాప్ లేదంటండి. స్టాప్ లేకపోయినా మా తమ్ముడు ఆపనన్నాడంటండి. ఆపనంటే అతనైతే నీ బాబు గారు సుమ్మ నీ సుమ్మ అని ఇంకా బాగా అనకూడని మాటలు అన్నాడంటండి. వాళ్ళ ఆవిడైతే ప్రెగ్నెంట్తో ఉందంట. అన్నయ్య బతిలాడితే మా తమ్ముడైతే బస్సు ఆపాడంటండి. ఆపినంత వరకు సైలెంట్గా ఉండి ఆపాక మాత్రం డ్రైవర్ మీదకి క్లీనర్ మీదకి చూడండి. అతనైతే వాళ్ళ ఏరియాలో ఆపినందుకు బస్సు అలా వాళ్ళని అందరినీ పిలుచుకొచ్చి డ్రైవర్ మీద క్లీనర్ మీద ఇలా గొడవ పడుతున్నారు చూడండి. డ్రైవర్ని తోస్తే అతనికైతే కింద పడ్డాడండి. ఆల్రెడీ అతనికైతే స్ట్రోక్ వేసారంటే స్టెంత్ వేసి ఉన్నాయి. అతని వల్ల మన డ్రైవర్ వల్ల ప్రాణాలు పోతే మనం ఊకుంటామండి. మరి వీళ్ళ వల్ల ప్రాణాలు వాళ్ళకు కూడా నష్టంగా ఉన్నాయి కదా. అంత సురక్షంగా తీసుకొచ్చే జనాలు ఇలా బస్సు ఆపినా తిడతారు, ఆపపోయినా తిడతారు. ఎందుకండి అలా చేస్తారు? డ్రైవర్లు అందరూ కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. మనకి స్పీడ్ తీసుకెళ్ళినా తిడతారు, స్పీడ్ తీసుకెళ్ళకపోయినా తిడతారు. వాళ్ళని కూడా అర్థం చేసుకోండి. వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు. మనం ఎక్కడ ఆపితే అక్కడ ఆపలేరండి. వాళ్ళకి ఎక్కడ స్టాప్ ఉంటుందో అక్కడే ఆపుతారు, ఎక్కడ లేదంటే అక్కడ ఆపరు కదా. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పబ్లిక్ అని మనం ఏదన్నా చెల్లిద్దని వాళ్ళంటే వాళ్ళు కూడా ఒకప్పుడు పబ్లిక్ అవుతుంది. డ్యూటీలో లేకపోతే వాళ్ళు పబ్లిక్. డ్యూటీలో ఉన్నంత వరకు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇదైతే బస్సులో ఉన్న వాళ్ళైతే వీడియో తీశారండి. వీడియో తీసి పైకి పంపించారంట. మా వాళ్ళతో ఏం తప్పు లేదు కనుక అతను గొడవపడ్డ అతని మీద అయితే కేసు ఫైల్ అయిందండి. ఇదైతే మనుగూరు దగ్గర గోపాలపురం దాటాక కళ్యాణపురం దగ్గర జరిగిందండి. పక్కనే మా ఊరండి, 2 అడుగులు అయితే మా ఊరే. కానీ మా తమ్ముడు అయితే మా వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు. చేసుంటే మాత్రం మా వాళ్ళందరూ వచ్చేవాడు. అక్కడ వాడొక్కడే అయిపోయి వాళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ ఒకటి. ఈ డ్రైవరును మా తమ్ముడు ఇద్దరే ఉండిపోయారండి. వాళ్ళందరూ కలిసి ఇంకా బస్సులో వాళ్ళు కొంచెం సపోర్ట్ మాట్లాడి ఆ వీడియో తీసి మా తమ్ముడు వాళ్ళకి కొంచెం సేవ్ అయిందండి. వీడియో తినడం వల్ల మా తమ్ముడు వాళ్ళ తప్పు లేని సేవ్ అయింది. లేకపోతే మా తమ్ముడు వాళ్ళ తప్పే ఉందంటారు. కండక్టర్ చూడండి, కండక్టర్కి అయితే దెబ్బ తగిలిందండి. చూడండి ఇలా చేస్తారండి పబ్లిక్. వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. డ్రైవర్లకి, క్లీనర్లకి, వాళ్ళు మనుషులే, వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని మీరు తప్పు పట్టడం పోదు. మనం సురక్షంగా వెళ్తున్నామంటే వాళ్ళు ఎంత ఓపికతో బండ్లు తోలుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంటికి ఎంత నిదానంగా వెళ్తున్నామంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా బండి తోలితేనే మనం మన ప్లేస్కి సురక్షంగా చేరుతామండి. ఎంత గోల చేశారంటే అంత గోల చేశారండి. వాళ్ళ తప్పు. మా తమ్ముడు బస్సు అద్దాలు కూడా పలగొట్టారండి. లాస్ట్కి అయితే బస్సు అద్దాలు అటు ఇటు పలగొట్టారు. బస్సుని అయితే డ్యామేజ్ చేశారండి. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది చేశారు. అలానే రోడ్డు మీద వెహికల్ వాళ్ళకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. ఒక్క మాట దిగి స్టాప్ వెళ్ళిపోయినందుకు ఆపనందుకు ఇలా చేస్తారా? అది స్టాప్ కాదు. స్టాప్ కాకపోతే ఎవరు ఆపరు. వాళ్ళ రూల్స్ వ్యతిరేకంగా ఎవరు మాత్రం పాటిస్తారండి? ఇలా చేస్తారా? ఇదైతే వీడియో అందరూ చూడాలని నేనైతే వీడియో పెడుతున్నాను. మా తమ్ముడైతే బస్సు ఎక్కి ఇంకా బస్ తీసాడండి. పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు.